plus y whole power n is equal to nc0 x power n plus nc1 x power n minus 1 y power 1 plus nc2 x power n minus 2 y power 2 and so on ncr x power n minus r y power r and so on ncn y power n. ఇప్పుడు దీనిలో మీకు ఆల్రెడీ నేను చెప్పిన స్ట్రక్చర్ ఏంటంటే NC0, NC1, NC2 వీళ్ళందరినీ కోఎఫిషియెంట్స్ అంటాం. అది కూడా ఎక్కడి నుంచి? కోఎఫిషియెంట్స్ ఆఫ్ బైనామియల్. ఆఫ్ కోర్స్ దే ఆర్ నథింగ్ బట్ పాస్కల్ ట్రయాంగిల్. పాస్కల్ ట్రయాంగిల్ వచ్చిన కాన్సెప్టే. యాక్చువల్గా NC0 వాల్యూ NCN వాల్యూ ఎప్పుడు 1 ఉంటుంది. NC1 వాల్యూ NCN-1 వాల్యూ 1 ఉంటుంది. TR plus 1 is equal to NCR x power n minus r y power r ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు? when the structure is x plus y whole power n ఫార్మాట్ లో ఉంటాయి. ఒకవేళ క్వశ్చన్ లో 1 plus x whole power n ఉందనుకోండి, అప్పుడు x ప్లేస్ లో 1 ఉన్నట్టు కదా. ఇవి ఎప్పుడు 1 ఉంటాయి కదా. అప్పుడు ఇవన్నీ 1 ఉంటాయి. అప్పుడు జనరల్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుందంటే దీనిది 1 plus nx plus n into n minus 1 by 2 factorial into x square n into n minus 1 into n minus 2 by 3 factorial into x cube ఇలా ఉంటుంది. మనం ఇది ఎక్కడ వాడతామంటే పార్షల్ ఫ్రాక్షన్స్ లో లాస్ట్ ఎక్సైజ్ ఆపేసాం మనం. మీకు గుర్తుందో లేదో, బైనామిల్ చెప్తానని చెప్పా. పార్షల్ ఫ్రాక్షన్స్ లో లాస్ట్ ఎక్సైజ్ కి ఈ ఫార్ములా కావాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? NC0 plus NC1x plus NC2x square plus NC3x cube plus NC4x power 4. ఎందుకంటే ఈ ఫార్ములాలో y ప్లేస్ లో x వచ్చి కూర్చుంది. జాగ్రత్త చూడండి, ఈ ఫార్ములాతో కంపేర్ చేస్తే x ప్లేస్ లో 1 ఉంది కాబట్టి ఇది 1 అయిపోతుంది. ఇక్కడ 1 అంటే y1 కాస్త x1 అయింది, y2 కాస్త x2 అయింది, y3 కాస్త x అయింది. అందుకని జనరల్ గా 1 plus x whole power n స్ట్రక్చర్ ని ఇలా చూస్తాం. అంటే 1 ని నేను కామన్ తీయగలిగితే, 1 వచ్చేట్టు రాయగలిగితే, 1 వచ్చేట్టు రాయడం అంటే ప్రాక్టికల్ మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2x plus 3 whole power 8 కావాలనుకోండి. నాకు ఈ ఫార్ములా చాలా ఈజీగా ఉందనుకోండి. అప్పుడు నేనేం చేస్తానంటే బ్రాకెట్ పెట్టి 2x కామన్ తీస్తే 1 plus 3 by 2x అవుతుంది whole power 8. ఎనీ డౌట్? ఇప్పుడు నేను 2x whole power 8 బయటికి రాసేసి 1 plus 3 by 2x whole power 8 టార్గెట్ చేస్తే ఈ ఫార్ములా రాయడం ఈజీ. అంటే ప్రతి టర్మ్ ని 2x whole power 8 బయట రాసేసి NC0 plus NC1 into 3 by 2x plus NC2 3 by 2x whole square ఇలా పండగ చేసుకోవచ్చు. అలా డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ ముచ్చట ఉండదు అన్నట్టు. అందుకని ఈ ఫార్మాట్ ని స్టాండర్డ్ ఫార్మాట్ కింద తీసుకుంటాం. ఎప్పుడు? బెర్నౌల్లీస్ థీరం కాన్సెప్ట్ లో వచ్చే ఫ్యూచరిస్టిక్ సమ్ కి ఈ వెర్షన్ జనరల్లీ వి టేక్ యాజ్ ద స్టాండర్డ్ ఫార్మాట్. ఐ రిపీట్ వన్స్ అగైన్. బెర్నౌల్లీస్ ఉన్నప్పుడు మన జనరల్ టర్మ్ ఏంటి? TR plus 1 is equal to NCR x power n minus r y power r. ఇది పేజ్ నెంబర్ 1 ఇవాల్టి క్లాస్ కి వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ x plus y whole power n ఉంటే NC0 x power n plus NC1 x power n minus 1 y power 1 NC2 x power n minus 2 y power 2 ఇలా రాసుకుంటూ వచ్చి NCR x power n minus r y power r రాసుకుంటూ వచ్చి NCN y power n రాస్తాం. ఇప్పుడు ఈ టర్మ్ లో వచ్చే ముచ్చట ఏంటంటే TR plus 1 ని NCR x power n minus r y power r రాస్తాం. TR అంటే ఏంటి ఇక్కడ మన భాషలో? ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ టర్మ్ కావాలి. థర్డ్ టర్మ్ రావాలంటే T2 plus 1 రాస్తాను. అప్పుడు R వాల్యూ 2 అవుతుంది. NC2 x power n minus 2 y power 2. చెక్ చేయండి. 1 2 3 అది థర్డ్ టర్మ్. సెకండ్ టర్మ్ కావాలి, సెకండ్ టర్మ్ కావాలి అంటే నేను దీన్ని T plus 1 రాస్తాను. 1 plus 1. R వాల్యూ 1 అయింది. R వాల్యూ 1 అయితే NC1 x power n minus 1 y power 1 వచ్చేసింది. అందుకని ఇది జనరల్ టర్మ్ కింద ట్రీట్ చేస్తాము. TR plus 1.
అలా కాకుండా ఒకవేళ స్ట్రక్చర్ 1+x² ఉంటే అప్పుడు ఈ NC0, NC1, NC2 అలాగే ఉంటుంది. x బదులు 1 వస్తుంది. y ప్లేస్‌లో x వస్తుంది. అప్పుడు దాని జనరల్ రిప్రజెంటేషన్ ఏంటి? NC0 ప్లస్ NC1x, NC2x², NC3x³ ఎక్సెట్రా ఎక్సెట్రా, NCR x⁴r ఎక్సెట్రా ఎక్సెట్రా, NCN x⁴n. ఇలా ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు TR+1 ఫార్ములా NCR x⁴r. ఇది మనం నేర్చుకోవాల్సిన టర్మ్. నెంబర్ 3 ఇది ఫస్ట్ ఫార్ములా తీసుకోండి. ఇది సెకండ్ ఫార్ములా తీసుకోండి. థర్డ్ ఫార్ములా ఏంటంటే మిడిల్ టర్మ్స్. సపోజ్ ఇప్పుడు నాకు x+y⁴ ఉందనుకోండి. మనం ప్రాక్టికల్ ఓపెనింగ్ ఏం రాస్తాము? 5C0, 5C1 మిగతా చెత్త మర్చిపోదాం. టర్మ్స్ కోఎఫిషియెంట్స్ 5C1, 5C2, 5C3, 5C4, 5C5 రాస్తాం. ఫస్ట్ లాస్ట్ క్యాన్సిల్, ఫస్ట్ లాస్ట్ క్యాన్సిల్. మధ్యలో ఇద్దరు మిడిల్ టర్మ్స్ మిగిలారు. ఎవరు వాళ్ళు? 1, 2, 3 థర్డ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్ మిగిలారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఒకవేళ n కనుక ఆడ్ ఉంటే మనకి 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి. ఆ మిడిల్ టర్మ్స్ ఎక్కడొస్తాయి? Tn+1/2 అండ్ Tn+3/2. n అంటే ఇక్కడ 5, T5+1 అంటే 6/2 థర్డ్ టర్మ్, n ప్లేస్లో 5, 5+3 అంటే 8/2 ఫోర్త్ టర్మ్. అలా మిడిల్ టర్మ్ కనుక్కోవడానికి వస్తుంది. మరి n ఆడ్ ఉంటే, ఇఫ్ n ఈజ్ ఈవెన్ ఉంటే ఓన్లీ 1 మిడిల్ టర్మ్ వస్తుంది. అది కూడా ఏంటంటే Tn/2 + 1th టర్మ్. Tn/2 + 1 అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు నాకు x+y⁴ 6 రావాలి. మనం టెక్నికల్గా దీన్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్తే మనం ఎక్స్పాన్షన్లో ఏం రాస్తాము? 6C0 ప్లస్ 6C1 ప్లస్ 6C2 ప్లస్ 6C3 ప్లస్ 6C4 ప్లస్ 6C5 ప్లస్ 6C6 రాస్తాం. మిడిల్ మోస్ట్ టర్మ్ మధ్యలో ఎవడు అనేది డిస్కషన్. ఫస్ట్ లాస్ట్ క్యాన్సిల్, ఫస్ట్ లాస్ట్ క్యాన్సిల్, ఫస్ట్ లాస్ట్ క్యాన్సిల్. వీడు మిడిల్ టర్మ్ అవుతాడు. అంటే ఇప్పుడు నా కేసులో n ఈజ్ ఈవెన్ కాబట్టి, ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఒకటే మిడిల్ టర్మ్ వచ్చింది. అది కూడా ఎక్కడ వచ్చింది అనేది మీకు ఇస్తాను. సో ఇప్పుడు ఈ ఫార్మాట్ లో బైనామిల్ థియరంలో ఫార్ములాస్ ఏమి ఉండవు, లాజిక్ ఉండాలి. ఆ లాజిక్ క్యాచ్ చేస్తే సమ్ములు వచ్చేస్తాయి. ఆ లాజికే మన పాలిట మెయిన్ శత్రువు. n కనుక ఈవెన్ ఉంటే మనకి రిజల్ట్ ఏమొస్తోంది? ఓన్లీ 1 మిడిల్ టర్మ్ వస్తుంది. ఆ మిడిల్ టర్మ్ ఎలా కనుక్కుంటాము? Tn/2 + 1th టర్మ్. అంటే ఇక్కడ నేను n6 తీసుకున్నాను. 6/2 3 + 1 ఫోర్త్ టర్మ్ వచ్చింది చూడండి, 1, 2, 3, 4. అందుకని మిడిల్ టర్మ్ డివైడ్ చేసి యాడ్ చేస్తాం. ఓపెనింగ్ లో ఎప్పుడన్నా ఎక్స్ లేని టర్మ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. అదేంటి? ఇండిపెండెంట్ టర్మ్ అంటారు, ఆర్ ఆల్సో కోల్డ్ యాజ్ జీరో కోఎఫిషియంట్. అంటే ఎక్స్ జీరో టర్మ్ కోఎఫిషియంట్, దాని పేరు కాన్స్టెంట్ టర్మ్. ఇండిపెండెంట్ టర్మ్ అన్నా కాన్స్టెంట్ టర్మ్ అన్నా ఒకటే. అది మనకు కావాల్సిన రిప్రజెంటేషన్ బైనామియల్ ఫార్మాట్ కి. ఈ పర్టికులర్ ఫార్ములాస్ వస్తే సిబిఎస్ఈ బైనామిల్ అయిపోతుంది. స్టేట్ మాత్రం పొగలొచ్చే ఉన్నాయి, ఫ్యూచర్ లో ఉన్నాయి. ముందర నా టార్గెట్ లో ఏంటంటే సిబిఎస్ఈ వాళ్ళకి కావాల్సిన బైనామిల్ థియరము, సిబిఎస్ఈ వాళ్ళకి కావాల్సిన పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, సిబిఎస్ఈ వాళ్ళకి కావాల్సిన నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఇంకో టాపిక్ ఏదో ఉంది. ఈ 3 ముందర లాగేస్తాను వీళ్ళతో పాటు. తర్వాత దాని బ్రీఫ్ అప్ మనం వచ్చినప్పుడు వెళ్దాం. క్వశ్చన్ ఏంటంటే ఎక్సర్సైజ్ నెంబర్ 8.2 నన్ను కనుక్కోమంది. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ ఇన్ x+3⁴8. అంటే ఏంటి? ఇదంతా ఓపెన్ చేస్తా, మొత్తం మనకి 9 టర్మ్స్ వస్తాయి.
ఆ 9 టర్మ్స్ లోపల ఎక్కడో ఒక చోట ఎక్స్ పవర్ 5 అనే ముచ్చట వస్తుంది. ఆ ఎక్స్ పవర్ 5 ముందు కోషంట్ ఎవరు? ఎలా చేయాలి? TR ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు NCR ఎక్స్ పవర్ n మైనస్ ఆర్ వై పవర్ ఆర్ కదా ఫార్ములా. అంటే ఇప్పుడు నా భాషలో అన్ని పెట్టేయండి. n అంటే 8, CR, R తెలియదు. x అంటే ఫస్ట్ టర్మ్, x టు ద పవర్ ఆఫ్ 8 మైనస్ ఆర్, y అంటే మన భాషలో 3 పవర్ ఆర్. ఎనీ డౌట్? నెక్స్ట్ స్టెప్ లో 8CR అక్కడే ఉంటుంది, x టు ద పవర్ ఆఫ్ 8 మైనస్ ఆర్ అక్కడే ఉంది, 3 పవర్ ఆర్ అక్కడే ఉంది, వీడు అక్కడే ఉన్నాడు. వీడిని x పవర్ 5 ఈక్వల్ చేసుకోవాలి. ఇది జనరల్ టర్మ్ కదా మనకు వచ్చింది. ఈ జనరల్ టర్మ్ లో ఉన్న ఎక్స్ ని తీసుకుపోయి మనకు కావాల్సింది ఏమని రాస్తాము? వి వాంట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 కాబట్టి ఎక్స్ పవర్ 8 మైనస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5 అయితే నాకు కావాల్సింది. బేసెస్ ఈక్వల్ చేసుకుంటే 8 మైనస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 5 అయితే 8 మైనస్ 5 ఇజ్ ఈక్వల్ టు ఆర్, ఆర్ ఇజ్ ఈక్వల్ టు 3. ఈ ఆర్ తీసుకొచ్చి నేను అనుకున్న ఫార్ములా స్ట్రక్చర్ లో పెడితే నా కోషంట్ వచ్చేస్తుంది. కోఎఫిషియంట్ అన్నప్పుడు ఎక్స్ రాయక్కర్లేదు కదా. దేర్ ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 ఈజ్ అని రాసి అది ఏ టర్మ్ లో వస్తుంది? టీ 3 ప్లస్ 1 లో వచ్చింది. దాని వాల్యూ 8C3 3 పవర్ 3. ఈ ఆర్ ప్లేస్ లో వచ్చిన ఆన్సర్ 3. 8C3 అంటే ఏం చెప్పాను? 8 into 7 into 6 by 1 into 2 into 3. 3 terms up, 3 terms down. Into 27. 3 2s are 6. Your answer is 56 into 27. 56 ni 27 to multiply 7 6 are 42. 7 5 are 35, 39. 56 2s are 112, 2, 11, 5 1. Your answer is 1512. అంటే ప్రాక్టికల్ మీనింగ్ ఏంటంటే ఇది మొత్తం ఓపెన్ చేస్తే మనకి 8 టర్మ్స్ రావాలి. ఎనీ డౌట్? ఆ 8 టర్మ్స్ లో ఎక్కడో చోట ఎక్స్ పవర్ 5 అని వస్తుంది. ఆ ఎక్స్ పవర్ 5 ముందు వీడు ఉంటాడు. దీనికి కావాల్సింది జనరల్ టర్మ్ ఫార్మ్. ఆమె క్లియర్? అదే మోడల్లో క్వశ్చన్ నెంబర్ 2 గివెన్ బై క్వశ్చన్ నెంబర్ 2 ఏమని ఇచ్చాడు? ఏ పవర్ 5 బి పవర్ 7 కోఎఫిషియంట్ కావాలి ఏ మైనస్ 2b హోల్ పవర్ 12 లో. ఏ మైనస్ 2b హోల్ పవర్ 12 అంటే లిటరల్ గా ఎన్ని టర్మ్స్ ఉండాలి? 13 టర్మ్స్ ఉండాలి. ఆ 13 టర్మ్స్ ఓపెనింగ్ లో, ఆ పర్టికులర్ 13 టర్మ్స్ ఓపెనింగ్ లో నాకు ఏ పవర్ 5 బి పవర్ 7 ఎక్కడొస్తే వాడు ముందు క్వశ్చన్ కావాలి. ఇది వాడు అడిగిన సినిమా. నేనేం చేస్తాను? టీఆర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ వై పవర్ ఆర్. స్టాండర్డ్ ఫార్ములా. టీఆర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ 12CR. ఎక్స్ అంటే ఫస్ట్ టర్మ్ ఏ టు ద పవర్ ఆఫ్ 12 మైనస్ ఆర్, వై అంటే సెకండ్ టర్మ్ మైనస్ 2b హోల్ పవర్ ఆర్. ఎనీ డౌట్? ఇప్పుడు నా భాషలో 12CR సపరేట్ ఉంది, ఏ పవర్ 12 మైనస్ ఆర్ సపరేట్ ఉంది, కోఎఫిషియంట్ సపరేట్ చేయాలి, బి పవర్ ఆర్ రాసుకోవాలి. ఇప్పుడు నాకేం కావాలి? ఏలన్నా బీలన్నా కంపేర్ చేయొచ్చు. అందుకని నేను రాస్తాను వి వాంట్ బి పవర్ 7. అంటే ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 ఉన్నట్టు కదా. ఎందుకంటే బి పవర్ 7 బి పవర్ ఆర్ నాకు కావాల్సింది. ఈ ఆర్ 7 తీసుకెళ్ళి దీనిలో పెడితే T7 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ రాసుకుంటున్నామో అక్కడ రాయాలి. ఎంత వచ్చినట్టు? 12C7 ఏ టు ద పవర్ ఆఫ్ 12 మైనస్ 7 మైనస్ 2 హోల్ పవర్ 7 బి పవర్ 7. అంటే మనకు కావాల్సింది 12 మైనస్ 7 5 వచ్చిందా రాలేదా? వచ్చింది. అంటే కోఎఫిషియంటే కావాలి కాబట్టి ఈ రెండు రాయాం. దేర్ ఫోర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎవడాడు ఏ పవర్ 5 బి పవర్ 7 ఈస్ మైనస్ 2 హోల్ పవర్ 7 ఇంటూ 12C7. అలా మనకు కావాల్సిన టర్మ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 5 ఏమని ఇచ్చాడంటే ఫైండ్ ఫోర్త్ టర్మ్ ఇన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y హోల్ పవర్ 12 అన్నాడు. వాడికి ఫోర్త్ టర్మ్ కావాలి, టర్మ్ మొత్తం కావాలి.
ఫోర్త్ టర్మ్‌ని t3+1 రాసుకోవచ్చా? ఎందుకంటే ప్రతి దానికి tr+1తో ఇనిషియేట్ అవ్వాలి. దీని ఫార్ములా ఏంటి? nc3x⁻n−3y⁻3 గదా! tr+1 ncr x⁻n−r y⁻r. ఇప్పుడు మనకెవడు కావాలి? t4th కావాలి. అంటే వీడే. n ఎంతుంది? 12. 12c3 ఇది నాకు కావాల్సిన ఫార్ములా. x అంటే ఫస్ట్ టర్మ్ 12 - 3 ఇది ఫార్ములా. ఫార్ములా వేరే బ్లాక్‌లో రాయాలి. ఇంటూ y అంటే -2y⁻3. 12c3 లాజిక్ ఏంటి? 12 × 11 × 10/1 × 2 × 3 ఇంటూ x⁻9 మైనస్ క్యూబ్ మైనస్ వచ్చింది ఇంటూ 8y³ టర్మ్ అడిగాడు కాబట్టి మొత్తం టర్మ్ రాస్తున్నాను. కోఎఫిషియంట్ అంటే xy లేకుండా రాస్తాను. ఇప్పుడు నా భాషలో 3 2 జార్ 6 6 2 జార్ 12 అంటే 8 ఇంటూ మైనస్ 220 x⁻9 y⁻3. This is on page number 2. Any doubt? This is on page number 1. ఫార్ములా పేజ్ ఎలాగో బట్టి కొట్టాలి. Now, moving to question number 3. Find 13th term. Page number 4లో చెప్తున్నాను. In expansion of 9x minus 1/3 root x whole power 18. ఇది నన్ను అడిగింది. 13th టర్మ్ కావాలి. 13th టర్మ్ మన భాషలో ఎలా కంపేర్ చేస్తాము? t13 రావాలంటే t12+1 రాసుకుంటే ఇది r. మన ఫార్ములా ఏంటి? nc12 x⁻n−12 y⁻12. ఇది స్టాండర్డ్ నోటేషన్. n అంటే ఎంత ఉంది? 18c12. x అంటే ఫస్ట్ టర్మ్ 9x⁻18 - 12. y అంటే సెకండ్ టర్మ్ -1/3 root x whole power 12. ఎనీ డౌట్? వాడు టర్మ్ అంటే మొత్తం టర్మ్ రాస్తాం. కోషంట్ అంటే ఓన్లీ కోషంట్ రాస్తాం. ఎక్కడొస్తుంది ఆన్సర్ అంటే ఆ ఆన్సర్ రాస్తాం. 13 టర్మ్‌లో వస్తుందని. వాడు టర్మ్ అడిగాడు మొత్తం రాస్తున్నాను. 18c12 18c6 రాసుకోవచ్చా? మొన్న మీకు ఫార్ములా చెప్పాను. ఎన్సీఆర్ వాల్యూ NCn-rకి ఈక్వల్. అంటే 18c12 ఎంత వస్తుందో 18c6 వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత వస్తుంది. కట్ షార్ట్ చేసిన ఆన్సర్ రాయాలి. ఇప్పుడు 9x⁻6 మైనస్‌కి పవర్ 12 కాబట్టి ప్లస్ బై 3⁻12 రూట్ x హోల్ పవర్ 12. టర్మ్ అడిగా కాబట్టి సింప్లిఫై చేయాలి. ఇది జనరల్‌గా 10 దాటితే సింప్లిఫై చేయం. దాన్ని అలాగే వదిలేస్తాం 10 దాటితే. 9x⁻6 బై 3/12 ఇక్కడ కూడా 6 ఉంది. ఇంటూ x⁻6 వచ్చింది. 12/2 కాబట్టి వీళ్ళిద్దరూ క్యాన్సిల్. అంటే ఇప్పుడు 18c6 ఉంది. 3² ఉంది. బై 3/12 వీళ్ళిద్దరూ క్యాన్సిల్. అంటే 13th టర్మ్ ఆన్సర్ ఈస్ 18c6. ఎనీ డౌట్? దిస్ ఈస్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 6th one. మధ్యలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. దీని తర్వాత చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 7th. ఫైండ్ మిడిల్ టర్మ్స్ అన్నాడు. ఇవి యాక్చువల్గా మిడిల్ టర్మ్ ఇండిపెండెంట్ రావాలంటే స్టేట్ సిలబస్ చేయాలి. రేపు క్లాస్లో మొత్తం స్టేట్ చెప్తాను. సిబిఎస్ఈ అయితే వాళ్ళతో అయిపోతుంది. సిబిఎస్ఈ వాళ్ళతో ఇంకో 3 సమ్స్ మిగులుతాయి. ఇవాళకి అవ్వదు, ఇవి రేపటికి అవుతాయి. రేపటితో ఈ చాప్టర్ అయిపోతుంది. మిషన్లెస్కి వెళ్ళిపోతున్నాం. కానీ ఇది సరిపోదు. స్టేట్ వాళ్ళతో కూడా కంప్లీట్గా చేయాలి. అందుకని రేపు టాపిక్లో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ 4 సమ్స్ ఆఫ్ సిబిఎస్ఈ ఫాలోడ్ బై స్టేట్ సిలబస్ ఇన్ ఫుల్. ఇండిపెండెంట్ టర్ము, కోఎఫిషియంట్ టర్ము, రిక్వైర్డ్ టర్ము, మిడిల్ టర్మ్స్. వాటికి ఇది బేస్ లైన్. ఇప్పుడు నన్ను మిడిల్ టర్మ్ అడిగాడు. ఏ బిట్లో 3 - x³/6 హోల్ పవర్ 7. యాజ్ n ఈజ్ ఈక్వల్ టు 7 అండ్ ఆడ్ నెంబర్ కాబట్టి మనకి 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి. ఎవడాడు? tn+1/2 అండ్ tn+3/2. మన భాషలో tn+1/2 అంటే ఎంత? t7+1/2 అంటే t4.
Tn ప్లస్ 3/2 అంటే ఎంత? T7 ప్లస్ 3/2 అంటే T5. అంటే ఈ ఎక్స్పాన్షన్ లో 4th and 5th ఆర్ ద మిడిల్ టర్మ్స్. దేర్ఫోర్ ఇప్పుడు కంక్లూజన్ ఏమని రాస్తాము? T4 and T5 are middle terms in ఏ ఎక్స్పాన్షన్ వాడు అడిగింది? 3 - x³/6 హోల్ పవర్ 7. మరి ఆ టర్మ్స్ రాయాలి కదా. T4 ఎట్లా రాసుకోవచ్చు? T3+1. అలాగే T5 ఎట్లా రాసుకోవచ్చు? T4+1. ఈ ఫార్ములా ప్రకారం ఫార్ములా ఏంటి? NC3 x⁻n−3 y⁻3. ఇది ఫార్ములా. మరి ఈ ఫార్ములా ఏంటి? NC4 x⁻n−4 y⁻4. ఇది T5 ఫార్ములా. ఇప్పుడు వాల్యూ పెట్టండి. n ఎంత ఉంది? 7C3. x అంటే ఫస్ట్ టర్మ్ 7 - 3, y అంటే సెకండ్ టర్మ్ హోల్ పవర్ 3. 7C3కి ఇదే షార్ట్. 7C3ని 7C4 రాస్తాం. ఇదే చిన్నోడు. దీన్ని ఏం డిస్టర్బ్ చేయను. 3/4 ఉన్నట్టు -³ మైనస్ ముందుకొచ్చింది. x⁻9 ఉంది. బై 6 × 6 × 6 ఉంది. అంటే 6³ మరి దీని ముచ్చటేంటి? 7C4 ఉంది. x అంటే ఫస్ట్ టర్మ్ 3⁻7 - 4 ఉంది. y అంటే సెకండ్ టర్మ్ -x³/6 హోల్ పవర్ 4 ఉన్నట్టు. 7C4కి షార్ట్ కట్ 7C3. ఉన్న వాటిలో చిన్న వెర్షన్ రాయాలి. ఇంటూ 3/3 ఉన్నట్టు -4 ప్లస్ వచ్చింది. x⁻12/6/4. యువర్ ఆన్సర్ ఈస్ -7C3. 3/4లో ఇక్కడ 3/3 పోతాయి లేదా వదిలేయండి. 3/4/6/3 × x⁻9. ఇక్కడ ఆన్సర్ 7C3. 3/3 × x⁻12/6/4. ఎనీ డౌట్? In the similar lines, B bit from question number 7, which is falling in page number 5. ఏమని అడుగుతున్నాడు? x/3 + 9y హోల్ పవర్ 10 లో he is asking us to find middle terms. n ఈవెన్ ఉంది. సో కంక్లూజన్ ఏంటి? యాజ్ n ఈజ్ ఈవెన్ కాబట్టి దేర్ఫోర్ మన భాషలో మిడిల్ టర్మ్ Tn/2 + 1 అంటే T10/2 + 1 అంటే T5+1 which is 6th టర్మ్. ఇప్పుడు నేను 6th టర్మ్ రాయాలి కాబట్టి పేజ్ నెంబర్ 6లో T6ని ఇందాకట్లాగానే T5+1 రాస్తే ఫార్ములా ఓపెనింగ్ ప్రకారం NC5 x⁻n−5 y⁻5. ఇది ఫార్ములా. ఇప్పుడు నా భాషలో n ఎవరు? మనం రాసుకున్న టర్మ్లో దీన్ని బట్టి రాసుకోవాలి. n 7C5 3⁻, ఇది కాదు కదా క్వశ్చన్, ఇది 10C5 క్వశ్చన్ ఇది. ఓకే, 10C5 x అంటే ఫస్ట్ టర్మ్ x/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 10 - 5, y అంటే 9y హోల్ పవర్ 5. 10C5కి షార్ట్ కట్ 10C5. దాని అంతకంటే సైజ్ తగ్గించడానికి రాదు. 10C5 x/3 హోల్ పవర్ 5 into 9y whole power 5. This is going to be the middle term. Any doubt? ఇందాక అడిగిన క్వశ్చన్ నెంబర్ 2లో రైట్ జనరల్ టర్మ్ అని ఇచ్చాడు. జనరల్ టర్మ్ దేనిలో కావాలట? x² - 5 హోల్ పవర్ 6. జనరల్ టర్మ్ స్ట్రక్చర్ ఏంటంటే TR+1 is equal to NCR x⁻n−r y⁻r. జనరల్ టర్మ్ లో r తెలియదు, మిగతా చెత్తంతా పెట్టేయండి. 6CR x² 6 - r -5 హోల్ పవర్ r అంటే 6CR x⁻12 - 2r -5 హోల్ పవర్ r. r వాల్యూ తెలియకుండా మైనస్ బయటికి రాదు. ఎందుకంటే ఆడ్ నెంబర్ ఉంది అనుకోండి, మైనస్ బయటకు వస్తుంది. ఈవెన్ పవర్ ఉంటే ప్లస్ వస్తుంది. ఎవడు లేకపోతే ఏం చేయడానికి రాదు. Now దీనిలోనే B bit asking us to find general term of ఏమడుతున్నాడు? x² - yx హోల్ పవర్ 12.
ఇది నన్ను అడిగిన క్వశ్చన్. ఇప్పుడు నా భాషలో TR+1 ఏం రావాలి? NCR x⁻n−r y⁻r. ఇది జనరల్ టర్మ్. n 12CR x² y -yx⁻r. ఫార్ములాలో x అంటే ఫస్ట్ టర్మ్, y అంటే సెకండ్ టర్మ్. అంటే ఇప్పుడు నాకు ఎంత వస్తుంది? 12CR అక్కడే ఉంటుంది, x⁻24 - 2r into -y⁻r x⁻r. ఎనీ డౌట్? షూర్. మళ్ళీ చెప్తున్నాను, దీనిలో మనకి కోఎఫిషియంట్ మోడల్ చాలా ఉంటాయి. ఇండిపెండెంట్ టర్మ్, కోఎఫిషియంట్ టర్మ్. కోఎఫిషియంట్ టర్మ్, ఇండిపెండెంట్ టర్మ్, న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్, మిడిల్ టర్మ్. ఈ 4 జనరల్ గా 2 మార్క్స్ క్వశ్చన్. ఎవరికి? స్టేట్ వాళ్ళకి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, బట్ ఇంపార్టెంట్. యాక్చువల్ గా మీరు నేర్చుకోవాల్సిన డెప్త్ 2A టెక్స్ట్ బుక్ లో చూడండి. కోఎఫిషియంట్ టర్మ్, ఇండిపెండెంట్ టర్మ్ ఎన్ని ఉన్నాయో చూపిస్తాను మీకు. బైనామిల్ థియరము పొగలొచ్చే చాప్టర్ మొత్తం 2A టెక్స్ట్ బుక్ లో కల్లా, టోటల్ టెక్స్ట్ బుక్ కల్లా, దానిలోకెల్లా వరస్ట్ సినేరియో 2 పార్ట్స్ లో ఉంటే ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ లో ఉన్నాం. ఫస్ట్ పార్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ దాకా, అంటే ఆల్మోస్ట్ ఎన్ని పేజెస్? సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ లో 4 పేజెస్ చాప్టర్, స్టేట్ లో 196 నుంచి 258, 60 పేజెస్. 60 పేజెస్ టాపిక్ బైనామిల్ థియరం. అంటే సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ ఎక్కడుందో చూసుకోండి, ఎక్కడో భోంతరాల్లో చివరికి ఎక్కడికో ఉంటుంది. సరే, అది ఓన్లీ బేస్ లైన్ కింద వాడుకోవాలంతే. నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఇట్స్ సింపుల్ బేస్ లైన్, నథింగ్ మోర్ దాన్ దట్. ఇదిగో బైనామిల్ థియరం ఎక్స్పాన్షన్స్, రిక్వైర్డ్ టర్మ్, తర్వాత మిడిల్ టర్మ్స్, కోఎఫిషియంట్ టర్మ్స్, ఇండిపెండెంట్ టర్మ్స్, మిడిల్ టర్మ్స్, న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్స్. ఇవన్నీ చేస్తే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. Just for 2 marks question, you are supposed to learn the general term which is required. Let me go with page number 7th one, given by నన్నేం అడుగుతున్నాడు? 6th term అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ నేను ఎంత తీసుకున్నాను? 8 తీసుకుంటున్నాను, 9 తీసుకుంటున్నాను. ఎక్స్పాన్షన్ ఏం అడిగాడంటే 2x/3 + 3y/2 హోల్ పవర్ 9 లో ఈజ్ ఆస్కింగ్ సింపుల్ 6th term. మన భాషలో 6th term అంటే T5+1. స్ట్రక్చరల్ ఫార్ములా NC5 x⁻n−5 y⁻5. n అంటే 9C5, x అంటే ఫస్ట్ టర్మ్ 2x/3 హోల్ పవర్ 9 - 5, y అంటే సెకండ్ టర్మ్ 3y/2 హోల్ పవర్ 5. దీని షార్ట్ కట్ రాయాలి. NC5 ఎంత ఉంటుందో NC4 అదే ఉంటుంది, దీనికంటే చిన్నది. ఇదేమవుతుంది? 2x/3 హోల్ పవర్ 4 ఇంటూ 3y/2 హోల్ పవర్ 5. The result is 9C4 2^4/3^4 x⁴ 3^5/2^5 y⁴. సింప్లిఫై చేస్తే 9C4, 2 కింద మిగులుతుంది, 3 పై మిగులుతుంది. 3/2 x⁴ y⁴. Similarly, he is asking us to find 7th term in question number 10th one, 3x - 4y హోల్ పవర్ 10. 7th term రావాలంటే T6+1 రాస్తాం. స్ట్రక్చరల్ ఫార్ములా NC6 x⁻n−6 y⁻6. n అంటే మన భాషలో 10C6, x అంటే ఫస్ట్ టర్మ్ 3x⁻10−6, y అంటే -4y హోల్ పవర్ 6. 10C6 కి షార్ట్ కట్ 10C4. వీటి మధ్య డిఫరెన్స్ 3^4 x⁴ మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ పాజిటివ్ 4^6 y⁻6. దట్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఇంకా సింప్లిఫై చేయడానికి రాదు కాబట్టి. మూవింగ్ టు పేజ్ నెంబర్ 8. ఇప్పుడు నేను చెప్తోంది స్టేట్ సిలబస్ కూడా కలిపి, అన్ని కలిపి చేసుకోవాలి. పేజ్ నెంబర్ 8 9th లో
నాకు 9th టర్మ్ కావాలి సి బిట్. నన్ను అడిగింది 3p/9 మైనస్ 5q హోల్ పవర్ 14. 9th టర్మ్ అంటే మన భాషలో 8+1 రాస్తాము. స్ట్రక్చరల్ ఫార్ములా NC8 x⁻n-8 y⁻8. n అంటే ఎంత ఉంది 14C8. x అంటే 3p/9 హోల్ పవర్ 14 - 8. y అంటే -5q హోల్ టు ద పవర్ ఆఫ్ 8. 14C8ని షార్ట్ తగ్గించాలంటే 14C6 రాసుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ 3p/9 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 ఉన్నట్టు. మైనస్ కి పవర్ ఈని కాబట్టి ప్లస్ అవుతుంది. 5/8 q/8. ఇది దాని షార్ట్ కట్ ఆన్సర్. అండ్ ద లాస్ట్ వన్ ఫర్ టుడేస్ క్లాస్, ఆర్త్ టర్మ్ అడిగాడు. ఇన్ 3a/5 ప్లస్ 5b/7 హోల్ పవర్ 8లో. ఆర్త్ టర్మ్ రావాలంటే మరి ఇక్కడ 9th టర్మ్ అంటే 8+1 రాస్తున్నాం. అంటే ఒకటి తగ్గించి +1 రాస్తున్నాం. మరి అదే మోడల్ ఇక్కడ రాయాలంటే tr-1 +1. ఎనీ డౌట్? అప్పుడు దీని స్ట్రక్చర్ ఏమవుతుంది? NCr x⁻n-r y⁻r. ఎందుకంటే వాడు అడిగిన దానిలో r-1 అవుతుంది. మళ్ళీ చూడండి, tr+1 ఫార్ములా NCr x⁻n-r y⁻r. అంటే యాక్చువల్గా ఆర్త్ టర్మ్ ఏమవుతుంది? tr-1 +1 రాస్తాము. NCr-1 x⁻n-r +1 y⁻r-1. ఇది స్ట్రక్చరల్ ఫార్ములా. దీన్ని బేస్ చేసుకుని దీన్ని రాయాలి. అంటే 8cr-1 x అంటే ఫస్ట్ టర్మ్ 3a/5 హోల్ పవర్ 8 - r +1. y అంటే సెకండ్ టర్మ్ 5b/7 హోల్ పవర్ r-1. The result is 8cr-1 3a/5 whole to the power of 9 - r 5b/7 whole power r-1. This is binomial part, class number 2. Binomial theorem is the most worst chapter of total 2a. 2a మొత్తంలోకి వెళ్ళి ఎవడన్నా దరిద్రపుడి చాప్టర్ తీయమంటే ఈయన మించిన లేడు. పొగలు వచ్చేస్తాయి. చెప్పిన వెంటనే చేస్తే గుర్తుంటుంది, లేకపోతే మీరు వదిలేసిన నిమిషమే పోతుంది. అంత వరస్ట్ చాప్టర్ ఇది. ఎప్పటికప్పుడు చేసేయండి బైనామియల్.